ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం. ప్రతి ఒక్కరి దర్శనం ఉండాలి, ప్రతి ఒక్కరికి వాస్తవాలు మాత్రం ఇక్కడ ఉండాలి, ఇక్కడ అబద్ధం అనేది ఉండకూడదు. ప్రతిదీ వాస్తవం ఉంటుంది, ప్రతి మాటలోనే వాస్తవం ఉంటుంది. నేను తెలిసి చెప్పినా తెలియక చెప్పినా వాస్తవాల మాటలు మాత్రమే ఉంటాయి ఇక్కడ. తెలియని మాటలు చెప్పినా తెలిసిన మాటలు చెప్పినా ఈ వాస్తవాల మాటలు మాత్రం ఇక్కడ చెప్తారు. తెలియని చెప్పేది కాదు, అన్నీ తెలిసిన మాటలే కాదని వెనక ముందు ఉన్నంతవరకే కానీ ఏది తేడా ఉండదు. ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి. ఒకసారి మా కొడుక్కి పెళ్లి కుదిరింది. పెళ్లి కుదిరినప్పుడు మేము పత్రికలు పంచాలి పోయి. నాకే అమితమైన భయంకరమైన జ్వరం తట్టుకోలేకపోతే అంటే నేను ఎంతోమందికి చేతులు పెడతా ఉంటా, వాళ్ళ బాధ నేను తీసుకుంటాను. అది తీసుకున్నప్పుడు నా వల్ల కాకుండా అప్పుడు పండుగనేసాను, నా వల్ల కాకుండా రేపు పత్రికలు పంచడానికి పోవాలి. ఈ జ్వరంలో ఎట్ట పోతాను అనేది నాకే తెలియదు. 4 ఊర్లకు పోవాలి. ఆడ పోవాలంటే ఎట్ట పోవాలనేది అర్థం కాలేదు. తర్వాత పోయే టైంకి మామూలు అయిపోయింది. అది ఎట్ట అయిపోయిందో నాకు తెలియదు. మాటలు లేవు, ఏమీ లేవు, మామూలు అయిపోయింది. మామూలు అయిపోయినప్పుడు మళ్ళీ వెళ్ళిపోయాను. ఇక్కడ పత్రికలు పంచాలు పనిచేసాము, అది మామూలు అయిపోయింది. తర్వాత ఇంకొకసారి అమ్మ 20 రోజులు అన్నం తినలేదు. 20 రోజులు అన్నం తినకుండా 35 కిలోమీటర్ సైకిల్ తెచ్చాను వ్యాపారం మీద బరువు వేసుకొని. అన్నం లేదు, నీళ్ళు లేదు, మామూలుగానే ఉన్నాను. కరోనా అప్పుడు బాధలు పడ్డాను. ఇది ఫస్ట్ది. అమ్మ అన్నం ఆకలి లేకుండా చేసేసింది. 20 రోజులు అన్నం తిన్నప్పుడు ఆకలి లేదు. మధ్యాహ్నం ఆర్తిస్తే కడుపు నిండిపోయేది. అన్నం కూడా ఒక ముద్ద నోట్లు వేసుకుంటే ఎక్సం అయిపోయేది. కడుపు నిండిపోయి ఇంకేం తింటాము అమ్మేసినప్పుడు. మీరు కూడా ఒక్క క్షణం ఆకలి కోసమే కష్టపడేది. మీరు ఆ ఒక్క క్షణం ఆకలి కోసమే ఎన్నో మోసాలు పాపాలు మనకు 10 జన్మల ఆస్తిలో సంపాదించుకుంటున్నారు. అంతేగాని ఇంకేమీ లేదు. ఈ ఒక్క క్షణం ఆకలి కోసము మనం కష్టపడుతున్నాం. కదమంతా అమ్మేసిన అన్నమే మనం బతుకుతుండేది. ఒక్క క్షణం ఆకలి కోసం ఎన్నో మనం పాపాలు మోసాలు రకరకాలుగా చేస్తుంటాం. మనం 10 జన్మలు సంపాదించే ధనం కావాలని ఆశలు పడిపోతున్నాం. పోయేటప్పుడు తీసుకుని పోయేది ఏమీ లే, వచ్చేటప్పుడు తెచ్చింది ఏమీ లేదు. అది ఇప్పుడు మనం ఆ విధంగా జరిగింది. ఓం శక్తి 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 ఓం శక్తి. అప్పుడు అని అన్నం తినకపోతే అప్పుడు మా ఆడవాళ్ళు ఏడ్చింది. నేను తినకపోతే 20 రోజులు అన్నం తినకపోతే ఏమైపోతాడో తినకపోతే అని ఏడ్చింది. ఏడ్చేటప్పటికి వాళ్ళ ఆడబిడ్డ అంటే మా ఆడవాళ్ళ ఆడబిడ్డ అంటే మా అక్క వాళ్ళమ్మని వాళ్ళని తీసుకొచ్చి ఇటుకని చేస్తున్నాడు ఏమైపోద్దు అని వాళ్ళు మా మధ్యస్థం వచ్చి ఏడ్చింది. ఏడ్చేటప్పటికి అప్పుడు నాకు మళ్ళా ఆకలి ఇచ్చింది. ఏడ్చేటప్పటికి సరే అని మళ్ళా అన్నం తింటానే ఉండ. అప్పుడు తినేదానికంటే ఒక రోజు ఎక్కువే తింటా ఉండ. చూడు, అది అమ్మ నిర్ణయించింది. అంటే ఆమె ఏడుపు చూడలేక తినేదానికి మళ్ళా వచ్చేసింది. 20 రోజులు నాకు ఆకలి లేదు, ఏమీ లేదు. మామూలుగా 35 కిలోమీటర్ సైకిల్ తొక్కాలని తేలికని పని కాదు. ఒకరోజు వ్యాపారం పోతే 35 కిలోమీటర్ సైకిల్ తొక్కుతాను. అయితే ఆకలి లేదు. అమ్మేసిన అన్నానికి ఇంక ఆకలి ఏముంటుంది? ఆ ఏడవకపోతే నా ఎట్లుంటుంది నాకు లేదు. కానీ అది ఆ విధంగా జరిగింది. ఇది ఒక వాస్తవాలైన మాట. ఇది ఏ మాట తేడా ఉండకూడదు, ఉండేదానికి లేదు.